జీవితం అంటే ఏమిటి? అనాది నుంచి జనము, మరణము, అనారోగ్యము, దుఃఖము, బాధ వీటికి కారణం ఏమిటని గొప్ప గొప్ప తత్వవేత్తలు, ఋషుల దగ్గర నుంచి సామాన్యుడు వరకు ఆలోచిస్తూ రకరకాల భావాలను వ్యక్తపరుస్తూనే ఉన్నారు. జననం గురించి, మరణం గురించి, అనారోగ్యం గురించి, దుఃఖం గురించి, బాధ గురించి గొప్ప గొప్ప తత్వవేత్త, ఋషులు, సామాన్యుడి వరకు అందరూ ఆలోచిస్తూ రకరకాల భావాలు వ్యక్తపరుస్తున్నారన్నమాట. మానవ జీవితం చాలా విచిత్రమైనది. అది అద్భుతం, ప్రతికూలం, అనిశ్చితం అన్నమాట. సృష్టికర్త చేసే విన్యాసంలో వేదన అనేది మనిషి జీవితంలో విడరాని భాగం. సృష్టికర్త చేసే విన్యాసంలోని వేదన అనేది మనిషి జీవితం విడదీయరాని భాగం అన్నమాట. జీవితం అంటే ఏమిటంటే ఈ ప్రశ్నకి ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఎదురవుతుంటుంది. కొందరికి జీవితం కార్యకలాపాల పుట్ట అని, మరికొందరికి ఇది పుట్టుకతో మొదలై మరణంతో ముగిసే భౌతిక ప్రక్రియ అని, మూల ఆలోచన తాస్కారం లేకుండా జీవితం ఆనందించడానికి అనేవారు ఉన్నారు. ప్రతి మనసు భిన్నంగా ఆలోచిస్తుంది. ఆందోళన కారణం ఏంటి అని ఆలోచిస్తే నేటి సమస్యలను ఎదుర్కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దైనందిక జీవితంలో నిరాశ, నిస్పృహలు, గందరగోళ పరిస్థితుల ఫలితంగా ఏర్పడేదే కోపము, చిరాకు, ద్వేషము ఎక్కువవుతున్నాయి. జీవితంలో సమతుల్యత దెబ్బతింటుంది. మనశ్శాంతి కరువవుతుంది. సంతృప్తిని కలిగించే మార్గాల కోసం, సమాధానాల కోసం వెతుక్కుంటూనే అనేక మంది జన్మించినప్పుడు శిశువు నుంచి వచ్చే మొదటి శబ్దం ఏడుపు అని తెలుసు. ఆ ఏడుపు తొలి శ్వాస తీసుకుని జీవించడానికి దోహదపడుతుంది. కానీ ఆధ్యాత్మికంగా ఆ ఏడుపు తల్లి గర్భంలో బొడ్డుతాడులో ఉండే ఆ సర్వశక్తివంతుడి నుంచి విడిపోవడం అనే జ్ఞానం నుంచి వచ్చింది. జీవితంలో ప్రతి మనిషి బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్లకు గురవుతుంటాడు. ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతుంటాడు. జీవితం అంటే చాలామందికి అసంతృప్తి, నెరవేరని కలలు, హడావుడి, ఇలా జీవిత జాబితా అంతులేని. కొద్దిమంది అసలు విలువలు గ్రహించిన వారు మాత్రం జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అని అంటారు. ప్రతి చిన్న దాంట్లో ఆనందాన్ని చూస్తారు, అద్భుతాలు గ్రహిస్తారు, సంతృప్తిని పొందుతారు, దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల పరంపర. దాన్ని ఎదిరించాలని చూడకూడదు. అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి. సహజంగా ముందుకు సాగిపోవాలి. కష్టాలు, కన్నీళ్లు, సమస్యలు, సవాళ్లు, పరీక్షా సమయాలు నిజానికి ఈ ప్రక్రియలో అద్భుతమైన ఆనందాన్ని గుర్తించకుండా కిందకు నట్టడమే మనిషి గొంగళపురిలో కనిపిస్తుంది. సీతాకోకలు ఊపిరి తీసుకుని గ్రహించాలి. మనిషి నిరాశకు గురైన దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే ఇలా నెట్టిన ప్రతిసారి మనిషిగా ఎదుగుతుంటాడు. నిరాశ వచ్చినప్పుడు మనిషి ఎదగాలన్నమాట. అందుకని అన్నీ వదిలేస్తేనే శాంతి లభిస్తుంది. ఎదుగుతున్న క్రమంలో ప్రశాంతమైన సహజ స్థితి నుంచి పక్క జారిపోతున్నాం. దాంతో అశాంతి మనలో వస్తుందన్నమాట. అందుకని శాంతిగా జీవించాలంటే అన్ని ఎదుటిని వదిలేయాలి. అహము, నేను, నాది అనే భావన అన్నిటికీ మూలం కోరిక అని అర్థం అనమాట. కోరిక నియంత్రించగలిగితే అంతా సంతోషమే. నియంత్రణ అంటే కోరికలను వదిలేసుకోవడం కాదు, వాటి తీరుతలను తెలుసుకుని విచక్షణతో అదుపులో పెట్టుకోవడమే మనసు. బుద్ధికి లోబడి విచక్షణతో ఉండడమే శాంతి. దీని సాధన వల్ల సాధ్యమవుతుంది. అదే నిజమైన శాంతి. అలా కాకుండా బలవంతంగా కోరికను అదుపు చేస్తే వచ్చే శాంతి తాత్కాలికం అన్నమాట. ఆవేశ ప్రక్రియలకు ఆందోళన, ఆవేశ ప్రియపుత్రికి అశాంతి. దీని వదిలి శాంతిపై పయనించాలి. దానికి ప్రధానంగా 2 అడ్డంకులను అధిగమించాలన్నమాట. అని అహము, నాది అనే భావన రెండింటిని అధిగమించాలన్నమాట. అప్పుడే మనకు శాంతి లభిస్తుంది. జీవితం అంటే ఇది అన్నమాట, శాంతి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.